పరిస్థితులు పరిణామాలు వేరే ఉంటాయి సార్. దయచేసి 100కి 100 పాలు గిట్టని వాళ్ళు జీవన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు చేసినటువంటి పని దయచేసి చట్టపరంగా మీరు చర్య తీసుకోవాల్సి సందర్భం కాంగ్రెస్ పార్టీ రెడ్డి గారు ఆల్రెడీ ఢిల్లీలో ఉన్నారు సార్. అన్ని ఎవిడెన్స్ దానికి పెట్టాను అంతే. జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన జీవన్ రెడ్డి గారి సూచన మేరకు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి గారి సూచన మేరకు టౌన్ సిఐ గారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఒక మెమరాండం దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఏంటంటే నిన్న సోషల్ మీడియాలో కానీ లేకపోతే పత్రికా ప్రకటన కానీ జీవన్ రెడ్డి గారి పైన అనుచిత వ్యాఖ్యలు ప్రదర్శించిన వారిపైన చర్య తీసుకోవాలని చెప్పి ఈరోజు టౌన్లో కూడా దరఖాస్తు చేయడం జరిగింది. జీవన్ రెడ్డి గారు అంటే గత 40-45 సంవత్సరాల నుంచి మచ్చలేని నాయకుడు కాంగ్రెస్ పార్టీ లోపల ఉండడని చెప్పి మనందరికీ జగిత్యాల కాదు తెలంగాణ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు. కావున మచ్చలేని నాయకుడి మీద కానిపోని అభాండాలు వేయడము వారికి మంచిది కాదు. ఇప్పుడు ఇంతకుముందు ఎవరైతే మాట్లాడుతున్నారో మీ చరిత్ర తెలుసుకొని చూడు, మేము పేర్లు తీయడం మంచిది కాదు. మీరు ఆర్మూర్లో కానీ మీరు ఇతరత్ర కానీ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసుకొని ఆర్టీసీ స్థలాలను కబ్జా చేసుకొని ఎన్నో నాటకాలు వేస్తున్నారు, ఎన్నో అవినీతికి పాల్పడుతున్నారు మీరు. కానీ మా నాయకుడు అలాంటి కాదు. కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటూ జగిత్యాల నియోజకవర్గం మరియు తెలంగాణను కాపాడుకుంటూ కార్యకర్తలను బలంగా ప్రదర్శిస్తుంది. కాబట్టి వారిపైన చేసిన దానికి కేసు నమోదు చేయాలని చెప్పి సిఐ గారికి దరఖాస్తు చేయడం జరిగింది. లోపల ఎక్స్ప్లెయిన్ చేయడానికి వరకు సిఐ గారు రమ్మన్నారు. మేము వెళ్తున్నాం. గౌరవ మాజీ మంత్రివర్యులు అన్న జీవన్ రెడ్డి గారి పైన సోషల్ మీడియాలో ఒక పార్టీకి ప్రతిపక్ష పార్టీకి వత్తాసు పలికిన విధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి ఏదైతే గ్యాప్ ఏర్పడదని చెప్పి ఒక ఫేక్ వీడియో ఒక ఫేక్ న్యూస్ ద్వారా మరి జగిత్యాల జిల్లాలో మరి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇంకో పార్టీ వారు వైరల్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క జెండానే ఊపిరిగా ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతిగా అన్న అంటే నేను ఉన్నానని చెప్పి అనునిత్యం ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు మన జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒకే పార్టీ ఒకే జెండా ఇందిరాగాంధీ గారి ఆశయ సాధన కొరకై రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి చేయడమే ధ్యేయంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాన్ని చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్ష నాయకులే కానీ అంతకుముందు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి మా పార్టీలోకి వచ్చినటువంటి నాయకుల యొక్క హస్తం ఉన్నదని చెప్పి తీవ్రంగా నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మా నాయకుడు ఒకటే పార్టీ ఒకే జెండా ఒకే సిద్ధాంతంతో పనిచేస్తున్న నాయకుడు మరి జీవన్ రెడ్డి గారి మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి అధికార పార్టీలో చేరి మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పాలు చేసేటువంటి నాయకుడు కాదు మా జీవన్ రెడ్డి గారు. అనుక్షణం ప్రజల మధ్య ఉండి ప్రజల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న నాయకుడు జీవన్ రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ సిఐ గారికి ఒక రిప్రజెంటేషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ మార్పింగ్ చేసి ఆ సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి వ్యక్తులను మరి కఠినంగా శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పరంగా కోరుతూ ఒకవేళ శిక్షించినప్పుడు మేము కూడా మా యొక్క ఉన్నటువంటి స్థాయిలో మా దగ్గర కూడా సోషల్ మీడియా వారియర్స్ ఎంతోమంది ఉన్నారు. దాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు తెలుసని ఈ సందర్భంగా తెలియజేస్తూ చట్టం పైన గౌరవం ఉంది మాకు. సిఐ గారు మాకు న్యాయం చేస్తారనే భావన వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుస్తూ ముగిస్తాను. జై హింద్, జై కాంగ్రెస్.